చదువుతోనే వ్యక్తిగత అభివృద్ధి, చదువుతోనే రాష్ట్రం అభివృద్ధి, చదువుతోనే దేశం అభివృద్ధి ఈ మాటలను అక్షరాల నమ్మి అత్యద్భుతంగా అమలు చేస్తున్న నాయకులు దేశంలో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అది కూడా కులమతాలకు అతీతంగా వర్గభేదాలు రానియకుండా నిరుపేదలైన ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన అందరికీ విద్యను అందజేసిన నాయకులు మాత్రం చేతివేళ్లపై లెక్క పెట్టగలిగినంత వారే తప్ప ఎక్కువగా లేరు. అలాంటి వారిలో 20 ఏళ్ల క్రితం ఫీజు రీయింబర్స్మెంట్తో ప్రపంచవ్యాప్తంగా అందరూ దృష్టి ఆకర్షించిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే ఇప్పుడు కేవలం విద్యారంగంపై 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల పాలిట వరప్రధానిగా నిలిచారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి ఈ విద్యా సంస్కరణలు చూడండి. 1 కాదు, 2 కాదు, 10 కాదు, 100 కాదు, 1000 కోట్ల రూపాయలను మంచినీళ్ల ప్రాయంలో ఖర్చు చేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు రాజమార్గం వేశారు వైఎస్ జగన్. ఇది వాస్తవం అన్న విషయాన్ని అధికారిక గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు జరిగిన విద్యారంగ సంస్కరణలపై విమర్శకులు చేస్తున్న వ్యాఖ్యలకు చెంపపెట్టు లాంటి ఫలితాలను ఈ సంస్కరణలు అందిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాహారాన్ని అందించాలన్న సంకల్పంతో వైఎస్ఆర్ సంపూర్ణ పథకం అమలుతో 6,140 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు జగన్. నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సమస్యలు రాకుండా ఉండేందుకు అమ్మఒడి పథకంతో 26,349 కోట్ల రూపాయలు, ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచేందుకు నాడు నేడు పథకంతో 17,805 కోట్లు, వసతి దీవెన పథకంతో 6,275 కోట్లు, గోరుముద్ద పథకంతో 6,262 కోట్లు, విదేశీ విద్యా దీవెనకు 132 కోట్లు, ఇలా విభిన్న పథకాలు అమలు చేసి ప్రభుత్వ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా పెద్దన్నలా ఆపన్నహస్తం అందించారు జగన్. ఇంత చేసినా ఇంకా ఏదో చేయాలన్న తపనతో ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న చారిత్రక నిర్ణయమే ట్యాబులు పంపిణీ. ఎన్ని పథకాలకు ఎన్ని వందల వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఖర్చు చేసినా విద్యలో నాణ్యత పెంచాలి, తద్వారా విద్యార్థుల మేధస్సు పెరగాలి. అంతిమంగా ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం ప్రపంచానికి పోటీనివ్వాలంటే విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు జగన్. అదేదో ఆషామాషిగా కాకుండా వాటిల్లో సిబిఎస్ఈ సిలబస్ పాఠ్యాంశాలను అందుబాటులో ఉండేలా చూశారు. ప్రభుత్వ పాఠశాలను ఇంగ్లీష్ మీడియంలుగా మార్చారు కదా, మరి ట్యాబుల్లో కేవలం ఇంగ్లీష్లోనే పాఠాలు ఉంటాయి అంటూ విమర్శకులు చేసిన చిల్లర వ్యాఖ్యలకు ఇంగ్లీష్లో మాత్రమే కాదు తెలుగుతో కలిపి మొత్తంగా 8 భాషల్లో పాఠ్యాంశాలను ఆ ట్యాబుల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రముఖ విద్యా కంటెంట్ సంస్థ బైజూస్తో ఒప్పందం చేసుకొని అంతర్జాతీయ స్థాయి పాఠ్యాంశాలను అతి సులభంగా విద్యార్థులకు అందజేయగలిగారు. ఈ పథకం అమలుకు ఏకంగా 686 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిరుపేదల ఇళ్లలోకి కార్పొరేట్ చదువులను చేర్చగలిగారు. ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే ఒక్కో ట్యాబ్ విలువ మార్కెట్లో కనీసం 17,000 రూపాయల పైనే ఉంటుంది. వీటిలో పొందుపరిచే బైజూస్ కంటెంట్ విలువ ఒక్కో ట్యాబ్కు కనీసం 15,000 రూపాయల పైనే ఉంటుంది. మొత్తంగా ట్యాబ్ ధర, బైజూస్ కంటెంట్ ధర కలిపితే ఒక్కో విద్యార్థికి కనీసం 33,000 రూపాయల ప్రయోజనం నేరుగా అందింది. ఇంత టెక్నాలజీని చిన్నపిల్లల చేతుల్లోకి తీసుకువచ్చారు కదా, మరి వాటిని అందుకున్న పిల్లలు ఇంటర్నెట్ కారణంగా పక్కదారి పట్టే అవకాశం లేదా అంటూ కొందరు ఈ పథకంపై విమర్శలు చేయాలని చూసినా జగన్ ముందు అవేవి పనిచేయకుండా పోయాయి. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అందిన ప్రతి ట్యాబ్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. విద్యకు సంబంధించి మినహా ఇతర ఏ అవసరమైన అసంబద్ధమైన విషయాలు ఆన్లైన్ ద్వారా పిల్లల చేతుల్లోకి, వారి మెదడులోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు. 3 ఏళ్ల పాటు ట్యాబ్కు గ్యారంటీ అందించి ఎలాంటి సాంకేతిక సమస్య ఎదురుకాకుండా చూశారు. ఇలా ట్యాబ్ల పంపిణీతో నిరుపేద విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు, మరీ ముఖ్యంగా మైనారిటీలకు జీవితకాలం మేలు చేశారు వైఎస్ జగన్. కూలీనాలు చేసుకునే బతుకులు, నిరుపేదలు, అణగారిన వర్గాలు, అభివృద్ధికి నోచుకొని మైనారిటీ వర్గాలు ఇలాంటి వారే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారు. అందులో ముస్లిం మైనారిటీ వర్గాల వంటి వారైతే ఇప్పుడిప్పుడే విద్యా అవకాశాలు అందుకుంటూ తమ భవిష్యత్తును మార్చుకుంటున్నారు. ఇలాంటి విద్యార్థులు మొత్తంగా 4,34,000 మందికి పైగానే ట్యాబుల పథకంతో లబ్ధి పొందారు. ఆ చిన్నారులంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో తమ తోబుట్టువులకు కూడా అందులోని విద్యను అందించారు. వారిని కూడా చదువులో ముందుండేలా చూడగలిగారు. ఫలితంగా పరోక్షంగా సుమారు 10 లక్షల మందికి పైగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ట్యాబులు, అందులోని బైజూస్ కంటెంట్తో విద్యావంతులుగా ఎదుగుతున్నారు. రానున్న దశాబ్ద కాలంలో ప్రపంచానికి వీరంతా తమ మేధస్సును అందించేందుకు ఇప్పటి నుంచే బాటలు వేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి ఫలాలకు నోచుకోలేని పేదలు ఇంతటి ఉన్నత విద్యను అందుకున్నది మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే. అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. గల్లీ నుంచి ఢిల్లీ కోటను తాకేంతటి ఆత్మస్థైర్యాన్ని అందించి చదువులో చిన్నారులను అగ్రగామిగా నిలబెట్టేలా చూసిన నాయకుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అంతకు మించిన విశ్వాసంతో చెప్పవచ్చు. చివరగా ఎవరన్ని మాటలన్నా, ఎవరెంత రాజకీయ విమర్శలు చేసినా ఒక్కటి మాత్రం నిజం. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీతో పాటు మరెందరో
మహానుభావులు ఎంతో కాలం కొట్లాడితేనే మనం ఇప్పుడు స్వేచ్ఛావాయులు పీల్చగలుగుతున్నాం, అభివృద్ధి ఫలాలు అందుకోగలుగుతున్నాం. అలాగే గాంధీ అడుగుజాడల్లో మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చిన్నారులకు విద్యా స్వాతంత్రాన్ని అందించేందుకు ట్యాబ్ స్కీముతో నడుం కట్టారు. సుమారు 2 దశాబ్దాల క్రితం నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సృష్టించిన ఫీజు రియంబర్స్మెంట్ స్కీముకు మానస్పుత్రికగా వచ్చిన ట్యాబ్ స్కీమ్ రానున్న 5-6 ఏళ్లలో అద్భుత ఫలితాలు సాధించడం ఖాయం. అవినీతికి అవకాశం లేకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ వర్తింపచేసేలా 100 కోట్లు ఖర్చు చేసి అమలు చేస్తున్న ఈ పథకం అతి త్వరలో విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ స్థాయిని ప్రపంచ పటంలో నిలబెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వైఎస్ఆర్ని మించిన ముందు చూపుతో అమల్లోకి తీసుకువచ్చిన ఈ స్కీమ్ జగన్ పరిపాలన పరిణితికి నిదర్శనంగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు.